ఇది మన భారతీయత. భగవంతుణ్ణి షోడశోపచారాలతో పూజించిన తర్వాత క్షమాపణతో వేడుకోవడంలో అంతరాయం ఏమిటని ఒకరు ప్రశ్నించారు. ఇందుకు సమాధానం హిందూ ఆచారాల్లోనే లభించింది. లండన్లో ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడు తన తండ్రిని భారతదేశం నుంచి లండన్ సందర్శనకు పిలిపించుకున్నాడు. తండ్రిని వెంటబెట్టుకొని లండన్లో వివిధ నగరాలను సందర్శించే సమయంలో అతనికి పరిచయం ఉన్న లండన్ మిత్రుడు వీరిద్దరిని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. మిత్రుడి ఇంటికి వెళ్తున్నప్పుడే అక్కడి మర్యాదల గురించి చెబుతూ భోజనం చేసిన పిమ్మట ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడం ఇక్కడ మర్యాద అని తండ్రికి కుమారుడు వివరించాడు. ఆ విధంగానే ఆతిథ్యం ఇచ్చిన మిత్రుడికి వారు ధన్యవాదాలు చెప్పారు. అందుకు వెల్కమ్ సార్, ఇట్స్ మై ప్రెజర్ అని లండన్ మిత్రుడు తన పద్ధతిలో స్పందించాడు. కొంతకాలానికి ప్రవాస భారతీయుడు తన లండన్ మిత్రుణ్ణి వెంటబెట్టుకొని భారతదేశాన్ని చూపించడానికి తీసుకువచ్చాడు. మిత్రుడికి విడితి విందు తమ వసతి గృహాల్లోనే ఏర్పాటు చేశాడు. పర్యటన అనంతరం మిత్రుణ్ణి సాగనంపుతున్న సమయంలో ప్రవాస భారతీయుడి తండ్రి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ మిత్రుడికి ఇలా ధన్యవాదాలు తెలిపారు. మీరు మా ఇంటికి రావడం, మా ఆతిథ్యాన్ని స్వీకరించడం మాకు ఎంతో ఆనందదాయకం. అతిథి దేవో భవ అని మేము నమ్ముతాం. ఆ చేత మేం మీకు రుణపడి ఉన్నాం. ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించగలరు అని తండ్రి చెప్పిన మాటలకు లండన్ మిత్రుడు ఆశ్చర్యపోయాడు. పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్పడం పాశ్చాత్య నాగరికత. ఇచ్చిన వాడే పుచ్చుకున్న వాడికి ధన్యవాదాలు చెప్పడం భారతీయ సంస్కృతి. భగవంతుని పట్ల కూడా ఈ విధంగానే స్పందిస్తాము. షోడోపచారాలతో పూజించి మనకు చేతనైనంత భగవంతునికే సమర్పించి చివరగా ఈ ఉపచారాలతో ఏమైనా లోపం ఉంటే క్షమించమని వేడుకుంటాం. ఇది మన హిందూ ధర్మంలో ఒక అనర్వచనీయమైన ఆచారం. ఇదే కదా భారతీయ సనాతనం, నిత్యం అనుసరణీయం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.